ఇక్కడ సారాయి వేదన ఎంతో కన్నీళ్లతో కూడుకున్నది. ఆమె దేవుని నామాన్ని కూడా కలహాల మధ్యలోకి లాగి యెహోవాయే తీర్పు తీర్చునుగాక అని భర్తతో పంతానికి దిగింది. దేవుని చిత్తాన్ని కాదని మనం చేసే పనులు చివరకు భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను, గౌరవాన్ని కూడా ఎలా నాశనం చేస్తాయో ఇక్కడ స్పష్టమవుతుంది. అబ్రహాము ఆ కుటుంబానికి శిరస్సుగా, సారాయి పడిన వేదనను, ఆమె చేసిన త్యాగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. సారాయి స్థానము తన హృదయంలో ఎంత ఉన్నతమైనదో హాగరుకు తెలియజేయాలని ఆశించాడు. గర్భవతి అయినంత మాత్రాన హాగరు తన హద్దులు దాటి యజమానురాలిని తృణీకరించడం క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. గనుక అబ్రహాము, నీ స్థానం ఎప్పటికీ మారదు, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాడు. ఆ గొడవను ఆపి హాగర్ను మందలించి సారాయికి ధైర్యం చెప్పవలసిన బాధ్యత అతనిపై ఉంది. హాగర్ గర్భంలో పెరుగుతున్నది తన సొంత బిడ్డని తెలుసు కూడా. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని హాగర్ను సారాయి చేతికి అప్పగించాడు. ఆ వెంటనే వాక్యం చెబుతుంది, సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయెను. సారాయి కక్షతో, కోపంతో హాగర్ను శ్రమ పెట్టడం ప్రారంభించింది. దాసి అయిన ఆ హాగరును తిరిగి దాసి స్థానంలోకి తెచ్చేందుకు సారాయి కఠినమైన ఆంక్షలను, గృహ నియమాలను విధించింది. అంతవరకు హెచ్చించబడిన హాగరు మరలా దాసిగా ఆ నియమాలకు లోబడలేక, గృహంలోని క్రమశిక్షణను భరించలేక గర్భవతిగా ఉన్న స్థితిలోనే ఆ ఇల్లు విడిచి అరణ్యంలోకి పారిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు భార్యలు తమ కుటుంబ క్షేమం కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు లేదా ఇతరుల నుండి అవమానాలు ఎదురైనప్పుడు వారు తమ భర్తల ఎదుట హృదయ భారాన్ని కుమ్మరిస్తారు. ఆ సమయంలో భర్తలు బాధ్యత గల పురుషులుగా భార్యల ఆవేదనను అర్థం చేసుకొని వారికి అండగా నిలబడాలి. అదే సమయంలో మన ఇళ్లలో దైవిక క్రమము, ఆత్మీయ క్రమశిక్షణ లోపించినప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయాలు తాత్కాలికంగా శ్రమ అనిపించినప్పటికీ అవి కుటుంబ సమాధానాన్ని తిరిగి తీసుకురావడానికి అవసరమైనవే అని మనం గ్రహించాలి. కుటుంబంలో భార్యలు అనుభవించే మానసిక ఒత్తిడి, వారి కన్నీళ్లను భర్తలు గుర్తించాలి. అబ్రహాము వలె భార్యకు ఆత్మీయమైన గౌరవాన్ని, అండను అందించాలి. మీ ఇళ్లలో దేవుని వాక్య విరుద్ధమైన ఏ ప్రవర్తన ప్రవేశించినా దానిని ప్రేమతో, అవసరమైతే కఠినమైన నియమాలతో అణిచివేయాలి. లోక పద్ధతులకు చోటు ఇవ్వకూడదు.